అసలు ఈ యుఎస్ పసిఫిక్ కమాండ్ అని అంటే ఏంది అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో పసిఫిక్ కమాండ్ అంటే ఏంది అనేది కూడా ఎవరికి తెలియదు. హిందూ మహాసముద్రంలో ఆపరేషన్స్ చేస్తున్న ఒక వింగ్ అనుకోండి. సో భారత్ యొక్క రోల్ అనేది అమెరికా రికగ్నైజ్ చేసింది ఎప్పుడు? మే 2018. ఇండో పసిఫిక్ నుంచి పసిఫిక్ వచ్చేసింది. యుఎస్ నేమ్స్ యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ని యుఎస్ పసిఫిక్ కమాండ్గా పేరు మార్చేసింది అనే ముచ్చట మీరు మాట్లాడినారు కదా. ఇది ప్రింట్లా, ఇండియా టుడేలా ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఏం మార్చేసారు? ఇండో పసిఫిక్ కమాండ్ అని ఉంటుండే దాన్ని యుఎస్ పసిఫిక్ కమాండ్ అని మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యుఎస్ పసిఫిక్ కమాండ్ అని అంటే ఏంది అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో పసిఫిక్ కమాండ్ అంటే ఏంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇండో పసిఫిక్ కమాండ్ అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్. యాక్చువల్గా అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ ఒక ఫోర్స్, కమాండ్ ఫోర్స్. ఎవరు మెయింటైన్ చేస్తారు దీన్ని? యుఎస్ మిలిటరీ మెయింటైన్ చేస్తుంది. యుఎస్ మిలిటరీ మెయింటైన్ చేస్తుంది. ఎందుకోసం మెయింటైన్ చేస్తుంది అని అంటే అమెరికన్ మిలిటరీ ఆపరేషన్స్ అక్రాస్ ఇండో పసిఫిక్ రీజన్లా పెత్తనం చెలాంచనీకే అమెరికా మిలిటరీ బేస్ అనమాట. సింపుల్గా డెఫినేషన్ చెప్పాలని అంటే ఇండో పసిఫిక్ కమాండ్ అని చెప్పి మాట్లాడాలంటే అదొక అమెరికా యొక్క మిలిటరీ హెడ్ క్వార్టర్ హిందూ మహాసముద్రంలో ఆపరేషన్స్ చేస్తున్న ఒక వింగ్ అనుకోండి. కేవలం హిందూ మహాసముద్రంలోనే కాకుండా పసిఫిక్ ఓషన్ రీజియన్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇది దేంతో కోఆర్డినేట్ చేస్తుంది అని అంటే యుఎస్ నేవీతో చేస్తుంది, యుఎస్ ఎయిర్ ఫోర్స్తో చేస్తుంది, యుఎస్ ఆర్మీతో చేస్తుంది, యుఎస్ మెరైన్స్తో చేస్తుంది, స్పేస్ అండ్ సైబర్ కమాండ్స్ కూడా తీసుకుంటుంది. అంటే కంప్లీట్గా ఇండో పసిఫిక్ తీసుకుంటే నీకు కంప్లీట్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సగం వరల్డ్ కవర్ అవుతుంది. అయితే 1947 నుంచి 2018 వరకు ఏం పేరు ఉండే అది కూడా తెలుసుకోవాలి కదరా. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దీని మీద మాట్లాడు, లొల్లి చేసుడు. 1947 నుంచి 2018 వరకు దీన్ని యుఎస్ పసిఫిక్ కమాండ్ అని చెప్పి మాట్లాడినారు. ఇండో పేరు ఉన్నదా? లేదు. ఇది కేవలం అండ్ కేవలం పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఫోకస్ పెట్టనీకే పెట్టుకున్నారు. 2018లో మే 2018లో ప్రిసైజ్గా చెప్పాలనంటే యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అని పేరు పెట్టుకున్నారు. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ఎప్పుడు? మే 2018లో. అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ ఏదైతుందో దాన్ని ఇండియా అర్థం చేసుకున్నది. అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకొని నడిపించేది కూడా అయ్యా కాదు, మన భారత్. సో భారత్ యొక్క రోల్ అనేది అమెరికా రికగ్నైజ్ చేసింది ఎప్పుడు? మే 2018. మళ్ళీ మే 2018లో ఏం ప్రభుత్వం నడుస్తుంది దేశంలో? ఆ ట్రోల్ చేసేటోళ్ళని అందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇవాళ 2026లో ఆడికి బగబగ మండింది ఇండో అని పెట్టుకోకుండా వాడేం చేసిండు? పసిఫిక్ కమాండ్ అని చెప్పి పెట్టుకున్నాడు. మళ్ళీ ఒరిజినల్ కమాండ్కి పోయిండు, యుఎస్ పసిఫిక్ కమాండ్ అని చెప్పి పెట్టుకొని పోయిండు. అంటే టర్మినాలజీ తీసేసినంత మాత్రాన ఇండియన్ ఓషన్లో మన యొక్క పెత్తనం, మన యొక్క గర్వం, మన యొక్క గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టు అవుతుందిరా. ఐ మీన్ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి ప్రజలను ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ చేసి ఇట్లాంటివి చేస్తానంటే నడవది. ఇవాళ ఏరియా కవర్డ్ బై ది ఇండో పసిఫిక్ కమాండ్ అనేది ఉంది చూడు, ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఇండో పసిఫిక్ కమాండ్. భాడమయ్యా యుఎస్, నువ్వు నా రీజన్లో ఎట్లనైనా ఎట్టి పరిస్థితులైనా నా ఇంపార్టెన్స్ లేకుండా నువ్వు ఏం బీగలేవు. ఎందుకనంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇండో పసిఫిక్ కమాండ్, వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఏషియా నుంచి పసిఫిక్ ఓషన్ నుంచి జపాన్, కొరియా, తైవాన్, ఫిలిప్పైన్స్, సౌత్ చైనా సీ ఇది ఆపరేట్ చేస్తుంది అమెరికా. అట్లనే ఏషియన్ నెట్వర్క్లకు తీసుకుంటే ఆస్ట్రేలియా, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ వెస్ట్ కోస్ట్. వెదర్ యూ టేక్ ఇండియన్ ఓషన్, వెదర్ యూ టేక్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ వెదర్ యూ టేక్ అరేబియన్ సీ, ఏ కోస్ట్ తీసుకున్నా ఇంట్లో భారత్ ఉందా లేదా? భారత్ని ఎట్లా వాడు నెగ్లెక్ట్ చేయగలుగుతాడు రా భయ్? రెస్పాన్సిబిలిటీ ఏంది ఈ పసిఫిక్ కమాండ్ది అని చెప్పి మనం మాట్లాడితే 52% ఆఫ్ ది అర్త్ సర్ఫేస్ ఇన్ 36 కంట్రీస్ ఇది యాక్టివ్గా ఉంటుంది యుఎస్ కమాండ్ అని అనేది. వాడికి పెత్తనం చెలాంచుడే అలవాటు కదా. మోర్ దెన్ 50% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ అని చెప్పి చెప్తారు. ఇన్ 5 ట్రీటీ అలీస్ కోసం వీడు పనిచేస్తాడు, విచ్ ఈస్ జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ అండ్ థాయిలాండ్. ఇది అమెరికా పెట్టుకున్న పంచాయతీ. భారత్ దీంట్లో పెద్ద ప్రావీణ్యం లేదు. అండ్ టు దట్ మ్యాటర్ మన ట్రీటీ ఉన్నాదిరా భారత్తో అమెరికాకు. దీన్ని మేము ఇండో పసిఫిక్ పేరు మారుస్తున్నామని. మీకు పేరు మారుస్తే గిదే చేస్తుంది భారతీయ జనతా పార్టీ. పేరు ఎందుకు మారుస్తుంది రాబాయ్ అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ అమెరికా వాడు పేరు మారుచుకుంటే అగో చూసినావా భారత్కి భారత్ సర్కార్ ఎందుకు దూషిస్తున్నారు? మళ్ళీ కరెక్ట్ ఆ పేర్లతో ఏమవుతుంది అని మీరే అంటారు కదరా వెనకటికి. మళ్ళీ ఇప్పుడు పేర్లు తీస్తేనైతే మళ్ళీ ట్రోల్ చేస్తారు. అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండొద్దు గంతే. అరే భారత్కి అనుకూలంగా ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ రా భయ్.
తప్పు చేసినప్పుడు విమర్శిద్దాం, మంచిగా చేసినప్పుడు ఆకాశానికి ఎత్తుకుదాం. భారత్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ కూడా తగ్గలేరు అబ్బాయి. ఎందుకనంటే మేజర్ సీ రూట్స్ ఏవైతే ఇండియన్ ఓషన్ రీజన్లు ఉంటాయో కంప్లీట్గా కబ్జా, మేరా భారత్ మహాన్ అని చెప్పి నడుస్తుంది. ఎందుకంటే నువ్వు మలైకా స్ట్రేట్ తీసుకున్నా, సుందా స్ట్రేట్ తీసుకున్నా, లంబోక్ స్ట్రేట్ తీసుకున్నా, అరేబియన్ సీ తీసుకున్నా, బంగాళాఖాతం తీసుకున్నా, బే ఆఫ్ బెంగాల్ తీసుకున్నా, 80% ఆఫ్ ది చైనా ఇంపోర్ట్స్ ఉంటాయి చూడు, ఆయిల్ ఇంపోర్ట్స్ కంప్లీట్గా ఈ గ్లోబల్ ట్రేడ్ రూట్స్లలా పుష్ప ఝుకేగానా సలా అని చెప్పి మాట్లాడేది నా భారత్. భారత్ ఇంపార్టెన్స్ ఎవడరా తీసేది? ఈడొచ్చే మన ఖర్చీఫ్ వేస్తాడా అడుగు ట్రంప్. ఇండో అనేది 2018లో యాడ్ అయింది. అది కూడా ఎప్పుడు 2018లో ఎవడ అడ్మినిస్ట్రేషన్ ఉండే? ట్రంప్ గాడే ఉండే. మళ్ళీ ట్రంప్ 1.0 ఉండే. 2026లో ట్రంప్ 2.0 కూడా తీసేసాడు. ఆడికి తీటగాడు. ఈ తాతనే పెద్ద తీట. ఈయనకి అర్లియర్లో ఏముండే? పసిఫిక్ ఓషన్ ఓన్లీ అని పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు న్యూ థింకింగ్ ఏమని వచ్చింది? చైనా వచ్చింది కాబట్టి సౌత్ చైనా సీని చెక్ పెట్టాలి కాబట్టి, వెస్టర్న్ పసిఫిక్లో వాడి కమాండ్ ఉండాలి కాబట్టి, ఇండియన్ ఓషన్ రీజన్లో కూడా ఏం జరుగుతున్నాయో యాక్టివిటీలు తెలుసుకోవాలి కాబట్టి ఇండో పసిఫిక్ అని చెప్పి భారత్తో దగ్గరికి రానికి ప్రయత్నం చేసిండు. అందుకే పసిఫిక్ కమాండ్ని వాడు ఇండో పసిఫిక్ కమాండ్ అని చెప్పి పేరు పెట్టిండు. దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఏమున్నది రావులగాన్లకు చెప్తున్నా. దీనిది క్యాంప్ హెచ్ఎం స్మిత్ హవాయ్ అక్కడ ఉన్నది. దీని కమాండర్ 4 స్టాఫ్ యుఎస్ అడ్మిరల్ శామ్యూల్ జే పపారో. ఇది కథ. ఇప్పుడు చెప్పుర్రి ఇక్కడ భారత్కి ఏడ అవమానం జరిగిందిరా? సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడుర్రి బ్రదర్. కొంచెం ఇరిటేషన్ వస్తుంది లేకపోతే సీరియస్గా. భారత్ మాతాకి జై.